హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలి అంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్తా విజ్ఞానంలోని మరి ఆ విశ్వ చైతన్యంతో, నా స్వయంతో ఆ జ్ఞానాన్ని తెలియచేయడానికి నా పరిధిలో నేను తెలియచేస్తాను. ఆ రామ్తా విజ్ఞానం భవిష్యత్తు లక్షణాల సర్వస్వంలో ఆ సంతోషానందాలనే సృష్టించి ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఎంత ఎక్కువ సమయాన్ని సంతోషంగా, ఆనందంగా గడుపుతూ ఆత్మ ప్రేమికులై మీ ఉనికిలో స్థితులవుతూ ఉంటారో అంత జీవిత సర్వస్వపు దివ్యశక్తి స్థితి ప్రాప్తికి మీరు చేరువవుతూ ఉంటారు. జీవితంలోని ఏ పరిధిలోకి ప్రవేశించి మీరు ప్రవర్తిస్తూ ఉన్న ఆనంద ప్రాప్తి కోసమే మీ ప్రవేశం జరుగుతూ ఉంటే మీ జీవిత మహా గమ్యమే అందుకుంటుంది. ఎన్నో అద్భుత కార్యాలను మీరు సంభవం చేస్తారు, సాధిస్తారు. ఆత్మ ప్రేమకు, దివ్యత్వానికి మహా ప్రాతిపదికలు అవుతారు. అత్యద్భుత మహా సౌందర్యము, అత్యంత రహస్యము అయి ఉన్న మీ ఆత్మతత్వాన్ని అనుభవించి గ్రహిస్తారు. మీ ఆత్మ అధ్యయనంలో అతి చివరి ఆత్మ విశ్లేషణ పరిసమాప్తమై దైవ సాక్షాత్కారం అనే ఓ మహా అద్భుత దర్శనం అప్పుడు సిద్ధిస్తుంది. మీరు వీక్షిస్తున్నది ఏ ఆత్మస్వరూపాన్నే అన్న మహాప్రజ్ఞ ప్రాప్తి వల్ల మరో సత్యం మహోన్నతలతో మరో శాశ్వత జీవితాల అనుభవం కోసం మీరు ఎప్పుడూ సాగిపోతారు. మా రోజుల్లో అట్లాంటేషియన్లు మమ్మల్ని ఆత్మహీనులు అని అనేవారని మీకు ఇదివరకే తెలుసు. అప్పట్లో మా అన్వేషణ దేని గురించో తెలుసా మీకు? ఏ లక్ష్యం కోసమో కాదది మాకు లేదని అనబడుతున్న ఓ ఆత్మను వెతికి పట్టుకోవడానికే మా అన్వేషణ సాగింది. అతి నికృష్టమైన మొరటోడిని నేను. అప్పుడు ఆనందాన్ని పొందే అర్హత నాకు ఉందని తెలుసుకున్న తరుణంలో సర్వస్వానికి ఆధారము, పరిపోషించే మూలము అయిన జీవిత సర్వసారంగా నేను తయారయ్యాను. మీరు ఎంచుకుంటున్న ఆనందాన్ని వ్యక్తీకరించి ప్రకటించడమే దివ్యత్వానికి చేర్చే ఏకైక మార్గం. దివ్యత్వం ప్రాప్తిని మీకు అందించే ఏకైక మార్గం అదొక్కటే. దివ్యత్వమే అయి ఉన్న గృహానికి మీ పునరాగమనం ఆనందం వల్లే ప్రాప్తిస్తుంది. మాస్టర్, ఇక్కడికి మళ్ళీ తిరిగి రావడానికి ఓ శరీరాన్ని నేనే ఎంచుకున్నట్లున్నా అన్న మాట నిజమేనా రామ్తాజీ? ఇంకెవరు
చేస్తారంటారు? ఆ ఎంపికను మీరు కాకుండా మాస్టర్ మరి ఈ సమయాన్ని ఈ ప్రదేశాన్ని జన్మించడానికి నేను ఎందుకు ఎంచుకున్నానంటారు? రామ్తా మాస్టర్ జీవిత అనుభవాన్ని ఈ సమయంలో ఈ ప్రదేశంలో పొందడం కోసమే మాస్టర్. సాధించాల్సిన ప్రత్యేక లక్ష్యం నాకు ఏదైనా ఉందేమో, అందుకోసమే మళ్ళీ ఇక్కడికి నేను తిరిగొచ్చానేమో. రామ్తా మాస్టర్ జీవిత అనుభవాన్ని పొందడానికి మీకు ఉన్న హక్కే ఆ ప్రత్యేక లక్షణం మాస్టర్. మాస్టర్ ఆ జీవితం ఎలాంటిదైనా కావచ్చు. రామ్తా మాస్టర్ ఆహా, ఎలాంటిదైనా కావచ్చు. అది అతి నిర్దిష్టంగా ప్రత్యేకంగా నిర్లిప్తమై ఉన్నది కాదది. మీరు వచ్చింది అక్కడకు కేవలం జీవిత అనుభవాన్ని పొందడం కోసం మాత్రమే. మిమ్మల్ని మీరే ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకోకూడదు? మిమ్మల్ని ఈ సమయాన్నే మీరు ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకోకూడదు? అది చక్కని అద్భుతమైన సమయం ఇది. జీవితం విచ్చుకుంటున్న సమయం ఇది. మీరు ఇప్పుడు వికసిస్తూనే ఉన్నారు కదా. ఏమాత్రం కంటికి ఆనని శ్లాఘనీయంగా అనుభవంగా జీవితం మీ దృష్టిలో చుక్కల కన్నా అయిపోయి ఉంది కనుక ప్రతివారు దాన్ని వదిలిపెట్టి మిగిలిన వేటినో గొప్పగా పరిగణిస్తూ వ్యవహరిస్తూ ఉన్నారని మీరు గ్రహించండి. ఇక్కడి మీ రాకకు అసలైన కారణం, ప్రప్రథమ మూల హేతువు కేవలం జీవించడం కోసం మాత్రమే. ఈ జీవితంలో మీరు సాధించగలిగిన మహాఘన కార్యం అందులో లీనమై జీవించడం మాత్రమే మాస్టర్. సత్యము కాదా ఇది? ఓ మహారాజు తనకో జీవితమే ప్రాప్తించకుండా ఉన్నప్పుడు మహారాజుగా ఎలా ఉండగలడో చెప్పండి. మహారాజుగా ఉండడం కాదు అతని జీవిత లక్ష్యం. మహారాజులా హాయిగా ఆనందంగా ఉండాలనుకోవడమే. అతడు అలా ఉండకున్నందుకు కారణం అతడి జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఆ మహారాజు స్థితిని తనకు పరికల్పించే తీరులో ఖచ్చితంగా ప్రవర్తిస్తూ వ్యవహరిస్తూ జీవించడమే. చాలా బాగుంది. సూపర్. జీవితంలో మీరు సాధించగలిగే అతి గొప్ప విజయం జీవితంలో కొనసాగడమే. ఈ సత్యం బహుశా ఇప్పుడు మీకు రుచించకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ మీ అంతిమ జీవిత క్షణంలో ఈ సత్యం మీకు పూర్తిగా అర్థమై తీరుతుంది. నేను ఖచ్చితంగా హామీ ఇచ్చి రూఢిగా నిశ్చయించి చెబుతున్నాను. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని బలీయమైన ఓ కారణం తప్పకుండా ఉంటుందనే అనుకుంటున్నారు. స్వామి, నా జీవితానికి ఏమిటి గమ్యం? దేనికోసం జన్మించాను నేను? ఇక్కడికి నా జన్మకు ఏ పరమార్థమో ఉంటుందనే నాకు అనిపిస్తూ ఉంది అని అందరూ నన్ను అడుగుతూనే నాతో అంటూనే ఉంటారు. జీవించడమే. అందరికీ ఇదే నా సమాధానం. స్వర్ణమయ దేహంతో మహాపర్వత శిఖరాగ్రం మీద అవతరించి సాక్షాత్కరించిన దివ్య పురుషులని మధుర స్వరాలతో మధురమైన నా రాగాలతో వారి దివ్యత్వాన్ని
స్తుతించే కీర్తించే పాటలు పాడుతూ పక్షుల పరవశించి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయని, మానవాళి సర్వస్వానికి ముక్తి ప్రదాతలు వాళ్లేనని, విదేశీకరించే ఓ మహా విపులమైన వారి జీవిత ప్రణాళికను నేను వర్ణించి చెప్తే విని పొంగిపోదామనుకుంటున్న వాళ్ళందరి నిశ్చేష్టల్ని చేసి నిరాశతో నింపి సంతోషాన్ని ఏ మాత్రం కలిగించని సమాధానం అది. మీ జీవితానికి పరమార్థం కేవలం జీవించడమే మాస్టర్. ఆ తరువాత మీరేం చేస్తున్నా అదంతా మీ సౌందర్య ప్రవర్తమానానికి, అనంత జీవిత సర్వస్వపు సమగ్రం పరివ్యాప్తానికి మీ వంతు పోషణ మాత్రమే, మీ వంతు సాయం మాత్రమే అవుతుంది. జీవించడం ఎంతో ముఖ్యమైన విషయం అని మీరు గ్రహించినప్పుడే మీ ప్రారబ్ధాలను ప్రాప్తించి పెంచుకునే పద్ధతి ఇదే. మీ సంకల్పానుసారంగానే మీరు ఇప్పుడిక్కడున్నారు అని, మీ కోరికే ఈ జన్మకు కారణం అని, మీ జీవితానికి అతి సుఖవంతమైన జన్మస్థలంగా ఈ భూమిని ఎంచుకున్నారు కనుకనే మీరు ఇక్కడ మళ్ళీ జన్మించారు అని అర్థం చేసుకున్నప్పుడే మిగిలిన సత్యం సర్వస్వం కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ జీవించి వ్యక్తీకరించాలనే సంకల్పంతోనే అందరూ ఈ జన్మలో జన్మిస్తూ ఉంటారు. సమస్త మానవాళికి ప్రథమ ధ్యేయం ఇదే. మీలో జీవిస్తున్న దైవపు ప్రథమ ధ్యేయం కూడా అదే. ఆ తరువాత ఏది సంభవిస్తుందో అది ఆ వ్యవహారం ఏ నిర్దిష్టమైన తీరులోనూ నుండి తీరాలన్న నిర్బంధం ఏ మాత్రమూ లేని స్థితిగానే అయినా ప్రతి క్షణంలోనూ మీ సామర్థ్యం కొద్దీ మీరు చేయగలిగినంత చేస్తూ ఉండగలిగినంత ధ్యాసతో స్థితమై ఉండగలగడమే అవుతుంది. సృజనాత్మకత అంటే ఇదే. ఆ వ్యవహారాన్ని అప్పుడు ఓ విద్యుత్ ధర్మంగానే మీరు నిర్వహిస్తూ ఉంటారు. మీ అంతరంగంలో ఉన్న దైవం బలీయంగా ఆ సంభవపు సృష్టిని మీలో నుంచి ప్రేరేపిస్తూ ఉంటుంది కనుక మీరు ఇక్కడ ఉన్నది జీవించడానికే తప్ప మరే భవిష్యం కోసమో కాదు. మీ సృజనాత్మకమైన స్వయం, మీ అంతరాత్మ ప్రేరేపించే కర్మాచరణను అనుక్షణం ఆచరించడానికే మీరు ఇక్కడున్నారు. ఆత్మ సృజనావరణ సామ్రాజ్యంలో సర్వస్వ సంభవము సాధ్యమే అవుతుంది. లెక్కలేనన్ని సామ్రాజ్యాలను, లెక్కలేనన్ని జీవితాలను మీరు అందులో సృష్టించుకోవచ్చు. ఆత్మ సాఫల్యాన్ని సాధించుకోవచ్చు. సహజత్వ స్థితిలో సొంత సిద్ధాంతం స్థితమై ఉన్న సృజనాత్మక స్వేచ్ఛను సొంతం చేసుకున్న మీరు సంకల్పిత స్వరూపాన్ని సులభంగా సంభవం చేసుకోవచ్చు. మీరు కోరుకున్న విధంగానే తయారవ్వచ్చు. సర్వస్వాన్ని స్వీకరించగల అర్హత మీ సొంతమేనని గ్రహించినప్పుడు మీకు ఆనందాన్ని ప్రాప్తింపజేసే ఏ సాఫల్యం మీదకైనా మీ చైతన్య ప్రకాశాన్ని సంకల్పిత క్షణంలోనే ప్రసరింపజేయవచ్చు. మహాప్రజ్ఞులు, మహామేధావులు అయిన మహనీయులు
కొందరు మీ భూతలం మీద ఏమీ తెలియని మొద్దుల్లాగా ఎందుకు పడి ఉంటున్నారో తెలుసా మీకు? సాగుతున్న క్షణంలో స్థితులై వారుంటున్నారు కనుకనే ఆ క్షణంలో ఆవశ్యకంగా నిర్వికటించి తీరాల్సిన పనుల్నే చేసి జీవిస్తే మరుక్షణపు లౌకిక స్థితిని అందుకుంటూ వారుంటారు కనుక ఇందువల్లే ఎన్నో తలాల్లో వారు జీవిస్తూ ఎన్నో విశేషాలను దర్శనిస్తూ ఎన్ని ధర్మాలను స్వీకరిస్తూ ఎందరో దివ్యులతో కలిసి చర్చిస్తూ ఉంటారు. మానవ బహుముఖ జీవ చైతన్య మహాజ్ఞానాన్ని అన్ని కోణాల నుంచి గ్రహిస్తూ ఉంటారు. మహాప్రజ్ఞాత స్థితిలో మహదానంద ఆత్మస్థితిలో యథేచ్ఛ స్వేచ్ఛతో ఎక్కడికైనా రాకపోకలు సాగించగలుగుతున్నారు వారు. మీరు నన్ను మరి మాస్టర్ వాళ్లకు ఏ జీవిత ఉద్దేశాలు ఉండవేమో అని ఆ సంశయంతో ప్రశ్నించవచ్చు. ఈ వర్తమాన క్షణంలో ఆత్మానందంతో ఉప్పొంగిపోతూ జీవిస్తూ సంకల్పిత కర్మల్ని స్వేచ్ఛ విహారాన్ని ఓ అవశ్యంతో సాహసోపేతంగా నిర్వహించడమే వారి జీవిత ఉద్దేశం. నిర్బంధంలో మిమ్మల్ని బంధించి ఉంచే చెరసాల కాదు మాస్టర్ జీవితం. రంగుల్నే మీ సృజనాత్మకతకు అభివ్యక్తీకరణకు సమగ్రమైన వేదికే. అది ఎన్నో విరామాలకు ఉపాఖ్యానాలకు సామర్థ్యపు పరీక్షలకు ఆలవాలము ఉపయుక్తము అయిన మహా రంగస్థలమే ఇది. సమస్యలతో సతమతమవుతూ అనిపించిన నిజానికి నిరంతరంగా పరమానందాన్ని పరికల్పిస్తూ ప్రదర్శన స్థానమే అది మాస్టర్ అయి ఉండవచ్చు రామ్తాజీ. కానీ చిన్నప్పటి నుంచి ఈ భూమి మీద నేను ఉండకూడదు అని ఇది నా స్వస్థలం కాదు అని నా పుట్టినిల్లు మరి ఎక్కడో ఉంది అని అనిపిస్తూ ఎందుకు ఉంటుందంటారు రామ్తా మాస్టర్? మరి ఎక్కడో మరో జీవిత తలం ఉంటూనే ఉంది. జీవితం ఎన్నో సమాంతర తలాల్లో నిరంతరం పరివ్యాప్తించే ఉంటుంది. అదే సత్యస్థితి. కానీ మరో సత్యం కూడా ఉంది. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక చాప్టర్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.